హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మాత్రాయే నేర్చుకుందాం. హిందీ మాత్రాయే ఈజీగా నేర్చుకుందాం అన్నమాట. మనకి ఆకు వచ్చేసరికి ఆకి మాత్ర ఎక్కడా లేదన్నమాట. ఓకే, ఆకి మాత్ర ఎక్కడా లేదు కాబట్టి ఎక్కడెక్కడ ఆ ఉందో కట్ చేసేద్దాం. ఓకే, ఎక్కడెక్కడ ఆ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఆ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఆ ఉంది, అమ్ దగ్గర ఉంది, అహాకి దగ్గర ఉంది, నెక్స్ట్ ఓ దగ్గర ఉంది, ఔ దగ్గర ఆ ఉంది. ఇది ఇలా ఉంచుకుందాం. ఓకే, ఫస్ట్ ఆకి మాత్ర బడి ఆక మాత్ర నేర్చుకుందామా. బడి ఆకి మాత్ర ఈ ఆ తీస్తాం అనుకోండి, ఇంకేముంది, ఇదే కదా ఉంది. సో బడి ఆకి మాత్ర. నెక్స్ట్ చోటి ఈకి మాత్ర ఏంటంటే నన్ను వచ్చి అడిగిందనమాట. ఏమని అడిగిందంటే, మేడం బడి ఈకి మాత్రకి పోంటేలు ఉంది, చోటి ఈని కదా నాకు కొంచెం పోంటేలు ఇవ్వమ్మా అని అన్నాడు అనమాట. నువ్వు చిన్న పోంటేలు ఎందుకు వేసుకోవడం, పెద్దది వేసుకోమ్మా అని చెప్పి నేను ఇటువైపు పెద్ద పోంటేలు వేసాను అనమాట చోటీకి. అప్పుడు పెద్ద చోటి బడీకి మాత్రం వచ్చింది. బడీ ఏం చేసింది, నాకు చిన్నది ఇచ్చారు, తనకు పెద్దది ఇచ్చారు, నాకు పెద్దది ఇవ్వండి అని అడిగితే నేనేం చెప్పానంటే, అయితే పెద్దది తీసుకోమ్మా, ఇదిగో పెద్ద పోంటేలు. ఓకేనా, బడీకి మాత్రకి పెద్దది ఇటువైపు, చోటీకి మాత్రకి ఇటువైపు పోంటేలు ఇచ్చానమాట. ఓకేనా, నెక్స్ట్ ఓ దగ్గరికి వచ్చానమాట. ఊకి చాలా బద్ధకం ఎక్కువ. మేడం నాకు తక్కువ రాయండి, ఎక్కువ రాయకండి అంటే, సరేనమ్మా నేను సగమే రాస్తాను అని చెప్పానమాట. సో సగం ఇదే కదా కాబట్టి చోటి ఊకి మాత్ర. మరి బడి ఊ ఏం చెప్పింది, నాకు సగం కాదు ఫుల్గా తీసేయండి అందనమాట. సో ఫుల్గా తీసి ఇది మాత్రమే ఉంచాను. సో బడి ఊకి మాత్ర. ఓకేనా, రీ ఏం చేసింది, వీళ్ళిద్దరిని ముద్దుగా చూడడం వల్ల మొహం తిప్పేసింది అనమాట అటువైపు. సో రీకి మాత్ర ఇటువైపు అనమాట, మొహం అటువైపు తిప్పేసింది కదా. సో ఇది తోక. ఓకే, నెక్స్ట్ ఏ దగ్గరికి వచ్చానమాట. ఏ దగ్గరికి వస్తే ఏ అన్నది నాకు గుండు కదండి ఉంది, పైన ఏమీ లేదు కదా, నాకు ఒక పిలక వేయండి అని అన్నదన్నమాట. సరేనమ్మా ఏ నువ్వు ఒక పిలక వేసుకో అన్నాను. ఇలా పిలకేసుకుంది చక్కగా. ఓకేనా, ఏకి మాత్ర ఇదన్నమాట. మరి తనకు ఒక పిలక ఇచ్చారు కదండి, నాకు ఇంకో పిలక కావాలి అని అన్నదన్నమాట. సరేనమ్మా నువ్వు 2 పిలకలు వేసుకోనన్నా అని అన్నాను. ఆల్రెడీ తనకు ఒక పిలక, నేను ఒక పిలక ఇచ్చాను. తంది ఈ పిలక ఉంది కదా ఆల్రెడీ, నేను ఇంకో పిలక ఇచ్చాను అనమాట. ఏకి మాత్ర. ఇప్పుడు ఓకి మాత్ర దగ్గరికి వచ్చేసరికి ఓ దగ్గర నేనేం చెప్పాను, ఆకి మాత్ర లేదు కదా, ఇంకేటి మిగిలింది, ఇదే కదా మిగిలింది, అవునా, ఇదే మిగిలిందా. సో ఓకి మాత్ర. ఇక్కడేటి మిగిలింది, ఇదే కదా మిగిలింది కాబట్టి ఔకి మాత్ర. ఓకేనా, అమ్ దగ్గర ఏం మిగిలింది, ఇదే కదా మిగిలింది, చుక్క ఒకటే కదా మిగిలింది మొత్తం తీసాక. అహాకి మాత్ర, ఈ రెండే కదా మిగిలింది, ఇది అహాకి మాత్ర. బడి ఆకి మాత్ర, చోటీ की मात्रा, बड़ी की मात्रा, ओ की मात्रा, ऊ की मात्रा, रे की मात्रा, ए की मात्रा, आई की मात्रा, ओ की मात्रा, औ की मात्रा, अम की मात्रा, అహా की मात्रा. ఇవి మాత్రాయే, హిందీ మాత్రాయే. ఈజీగా కదా, చాలా ఈజీయే, కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. చోటి చూడండి, బడి ఈకి ఇటువైపు ఉంది కాబట్టి ఇటువైపు పోంటేలు వేసాం, మిగిలింది ఇటువైపే కదా కాబట్టి చోటి ఈకి. ఊకి సగం రాయమన్నాం కాబట్టి ఊ రాసుకుంటే మనకు అర్థమైపోతుంది, ఊ ఇటు ఉంది కాబట్టి. మిగతా తెలుసు కదా, ఇది ఎలాగా ఇది ఎలాగా. ఏకేం చేసాం, ఒక పిలక ఇచ్చాం, ఐకేమో 2 పిలకలు ఇచ్చాం, మిగతాది కొట్టేస్తే వచ్చేదే. ఇది హిందీ మాత్రాయే. ఓకేనా, ఇవి హిందీ మాత్రాయే. అర్థమైందమ్మా మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.